200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలి. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలి. పెండింగ్ ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించాలి. పెండింగ్ ఉన్న ఉపాధి బిల్లు అంటే చెల్లించాలి. పెండింగ్ ఉన్న ఉపాధి బిల్లు చెల్లించేదా పోరాడతాం. చెల్లించాలి. ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి. 6 వారాల పెండింగ్ ఉపాధి బిల్లులు చెల్లించాలి. ఉపాధి బిల్లులు చెల్లించి కూలీలు అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఉపాధి బిల్లులు చెల్లించి కూలీలు అన్ని విధాలుగా ఆదుకోవాలి. వెంటనే పెండింగ్ ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించాలి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలకి నిర్వీర్యం చేసి పనికి వెళ్లకుండా చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గడిచిన 6 వారాలుగా ఎండకి మండు టెండర్లో ఉపాధి హామీ పనులు చేసినప్పుడు కూడా నేటికి 1 రూపాయి కూడా రాని పరిస్థితి ఉంది. మరి 6 వారాలు బిల్లులు చెల్లించకపోతే మరి ఉపాధి కూలీలు ఎలా పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోవైపు 2 పూట్ల పని కల్పించి ఉపాధి హామీ కూలీలు పనికి వెళ్ళకుండా చేసే పరిస్థితి ఉంది. మండు టెండర్లు టెంట లేదు, మంచినీరు లేదు, మెడికల్ కిట్ లేదు. ఏ విధంగా మంచినీరుతో ఏ విధంగా సౌకర్యం లేకుండా ఉపాధి హామీ కూలీలను ఉపాధి పనికి దూరం చేసే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. దీనివల్ల వేలాది మంది ఉపాధి కూలీలు వలసలు వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఉపాధి కూలీలకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. మౌలిక వసతులు కల్పించాలి. పార, గుణపాము, మంచినీళ్ళు, టెంట సౌకర్యం అన్ని కల్పించి ఉపాధి కూలీలు ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే నేటికి 6 వారాలు పనిచేసేప్పుడు కూడా రూపాయి రాని పరిస్థితుల్లో పనికి వెళ్ళాక ఇబ్బంది పడుతున్నారు. పెండింగ్ ఉన్న ఉపాధి బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలి. ఈ విధంగా ఉపాధి హామీ కూలీలు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా స్థాయి అధికారులకి సిపిఎం పార్టీ ఆచరణలు కోరుతున్నాం.